హే హాయ్ గైస్, దిస్ శ్రీకాంత్. కొత్త చూస్తున్నారు ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక లైక్ కొట్టయితే వీడియో స్టార్ట్ చేయండి. ఎపిసోడ్ గురించి మాట్లాడుకుందాం. ఏమి నామినేషన్లు రా సామే, మీకేమైనా అర్థమైందా? మీకేమైనా అర్థమైందా? అటు ఇటు పోయి పాపం బేబక్క మీద పడ్డరేరా, నాకేం అర్థం కాలే. ఫుడ్ వండినందుకు తప్ప, వండడం లేట్ అయినందుకు తప్ప, లేదా పప్పు మాడిపోవడం తప్ప, లేదా ఫుడ్ వండుకోవద్దన్నది తప్ప, ఆమెకు బాధ్యతలు ఇచ్చిర్రు. పూటకో రూల్స్ మార్చుకుర్రు. వాళ్ళే అనుకుర్రు, వాళ్ళే మాట్లాడుకుర్రు. ఇట్లా కాదు ఇట్లా ఉందాం అనుకుర్రు. లైవ్ చూసిన వాడు చెప్తున్నా, అంతా వాళ్ళే డిసైడ్ చేసుకొని లాస్ట్కి వస్తే నువ్వు కండిషన్లు పెట్టినావు. ఒక పూట ఒక కర్రీనే వండుకోవాలి, మేము మాకు నచ్చింది వండుకోవచ్చు అంటే కాదన్నావు. కూర ఎట్లయినా అదే తినాలన్నావు అని చెప్పేసి ఆ నామినేషన్స్ పాయింట్స్ ఏందో నాకు అర్థం కాలే. సోనియా మంచి పాయింట్లు చెప్తుంది నామినేషన్కి. మంచి పాయింట్లు చెప్తుంది. అవతలోడు చెప్పేది మనం మాట్లాడేదే కరెక్ట్. మనది లెక్క ఏం మాట్లాడేది అయిపోయింది. నేను ఛాన్స్ ఇస్తే మాట్లాడాలి, లేకపోతే లేదు. అబ్బా, నాకు ఈరోజు నామినేషన్స్లో ఆర్జే శేఖర్ భాష బడ్డీ అయినా కూడా బేబక్కని చేసిన పాయింట్, ఒక పప్పు విషయం కాకపోతే, తిండి లేట్ అయిందనే విషయం కాకపోతే, ఫుడ్ కంట్రోల్, నువ్వు ఒకరి మీద కంట్రోల్ చేయడం నాకు నచ్చలేదని చెప్పిండు. ఇంకెవరు ఈరోజు ఎపిసోడ్లో రాలేదు, అభయ్ నవీన్. ఏం మెచ్యూర్డ్గా నామినేషన్ చేసిండు బై. నిజంగా రేపటి ఎపిసోడ్లో అభయ్ నవీన్కి మాత్రం ఫుల్ మార్కులు పడతాయి. ఫస్ట్ వీక్ అయినా సరే మంచిగా చేసిండు నామినేషన్ నాకు అనిపించింది. ఓవరాల్గా మాట్లాడుకుందాం, ఎపిసోడ్ వైజ్గా మాట్లాడుకుందాం. ఈరోజు గడిచిన నామినేషన్లో తుప్పాస్ నామినేషన్ అంటే నబీల్ అఫ్రీది. నీతో నాకు కనెక్షన్ లేదు. ఒక నాగమణి కంట అంటే ఒంటరిగా ఉంటున్నావు, నువ్వు కలుద్దామన్నా మాట్లాడలేకపోతున్నావు, అది మాట్లాడడం ఓకే. కానీ బేబక్కకి కనెక్షన్ లేదు, అసలు నీతో నాకు కనెక్షన్ లేదు అనడం మాత్రం నాకు కరెక్ట్ అనిపించలేదు. మీకేమనిపించిందో ప్లీజ్ కామెంట్ సెక్షన్లో మీద తెలుపురి. ఎపిసోడ్ వైజ్గా మాట్లాడుకుందాం. ఎవరు తప్పు ఎవరు రాంగు. ప్రేరణ ఎంతో కొంత గట్టిగా తగాఫర్ నోర్ అంటే వాయిస్ రైజ్ చేసి సోనియాకి కౌంటర్ ఇచ్చిందని నాకు అనిపించింది. సో ఎపిసోడ్ వైజ్గా మాట్లాడుకుందాం. నిన్న జరిగింది కదా, ఎవరిని చీఫ్గా ఎన్నుకుందాం అనేది జరిగిన డిస్కషన్లో అప్పుడు నిఖిల్ అడుగుతుంటాను అనమాట. మనం అందరం అనుకున్నాం కదా చీఫ్గా అందరికీ ఓకే కదా, చీఫ్గా యష్మిని తీసుకోవడం అని అంటే ఎవరికి ఓకే, ఎవరు ఓకే చేసిర్రు? 5 రీజన్స్ నబిల్కి ఎక్కువ ఉన్నాయి. ఈమెకు ఒక 5 రీజన్స్ చెప్పండి, ఈమె చీఫ్ గానికి లేదు కదా అని ఈమె ఒకటే లొల్లి. సోనియా మామూలు కాదు. మనకు కూడా ఈ సిచ్యువేషన్ వస్తుంది. యాక్టివ్ విష్ణు అంటుంది, మనకు కూడా ఈ సిచ్యువేషన్ వస్తుందమ్మా, మనం కూడా ఫేస్ చేయాలి. సో తప్పదు, వదిలే అంటే అట్లెట్లు వదిలేస్తాం, బరాబర్ చూసి చేయాలి, చూసి లెక్క ప్రకారం చేయాలి. నేను మాత్రం ఒప్పుకోను. రీజన్స్ చెప్పు నాకంటది. వీఆర్ అన్నావు కదా, ఇక్కడ ఎవరు ఒప్పుకోరు, చేతులు లేపుర్రి. యాష్మి చీఫ్ గానికి ఎవరు ఒప్పుకోరు చెప్పురు అంటది. ఈ లొల్లిలా ఈ గడబడ్లా ప్రేరణ బిగ్ బాస్ అంటది. ఏంది బిగ్ బాస్, కనీసం ఆమెకు గెలిచిన ఆనందం గిడంగా లేకుండా చేస్తురు వీళ్ళు, చిన్నదానికి పెద్దగా పోట్రే చేస్తురు ఏంది అని ఏమే బిగ్ బాస్తో చెప్తుంది. అంటే ఫ్రెండ్ గెలిచింది, ఎవరేమనుకున్నాను, ఏం టెన్షన్ పడకపోయాను, హ్యాపీ సెలబ్రేట్ చేసుకో, అయిపోయా. బిగ్ బాస్ ఫైనల్ అంటే ఆల్రెడీ వీళ్ళు డిసిషన్ తీసేసుకుని బిగ్ బాస్ కూడా ఓకే అంటే ఇప్పుడు నిన్ను ఆపేటోడు ఎవడు, నీకు అడ్డు పడేటోడు ఎవరు లేడు, నువ్వు టెన్షన్ తీసుకోని చెప్తుంది దోస్తుకు. నైనిక విధంగా ఉరుతుంది, మామూలు ఉరుతలే. నువ్వేంది ఆమె కావాలని గుచ్చి మాట్లాడుతుంది. సాఫ్ట్ కార్నర్ చూపించకని ఈమె ముందు అన్నది కదా నిఖిల్ నీతో అన్నది కదా సాఫ్ట్ కార్నర్ చూపించొద్దనంటే, సాఫ్ట్ కార్నర్ నేనేడ చూపించినా అంటే, చిన్నపిల్లలా నువ్వే మాట్లాడుతున్నావు, సాఫ్ట్ కార్నర్ చూపించినా అన్నావు కదా, ఎవరికి ఫేవరెట్గా మాట్లాడు. మీరు దోస్తులు డైరెక్ట్ అనేస్తుంది సోనియా. మీరు దోస్తులు ఫేవరెటిజం చేస్తున్నారు, మీకు ఫేవరెటిజం చేసుకుంటారని డైరెక్ట్ మాట్లాడేస్తుంది సోనియా. అదే డైరెక్ట్ కడక్ మాట్లాడుతుంది. తెలంగాణ యాసన మాట్లాడుతుంది, కడక్ మాట్లాడుతుంది. ఆ కడక్నెస్ ఆమె పాజిటివ్ అయిద్దా నెగిటివ్ అయిద్దా తెలియదు. ఫర్దర్గా మాత్రం గేమ్ మీద ఒక క్లారిటీ ఉంది. సీరియస్గా చెప్తున్నా, అవతలలో మాట్లాడనీకపోవడం, ఇరిటేషన్ తెప్పియడం, ఒక్కటి మైనస్ తీసేస్తే గేమ్ని బాగా అనలైజ్ చేస్తుంది. అదొకటి మాత్రం నాకు నచ్చింది. నేను ఎందుకు నిఖిల్ యాష్మికి సపోర్ట్ చేస్తున్నాడు, నిఖిల్ ఎందుకు సపోర్ట్ చేస్తున్నాడు? ఆ ఫ్రెండ్షిప్ లేనప్పుడు నువ్వు చిన్నపిల్లలు అభివృద్ధి చేస్తున్నావు. నేను చిన్నపిల్లల కొట్టనిక పోయినట్టే పోతుంది పాపం నైనిక మీదకి పోతుంటే, మా చెప్పు నేను సపోర్ట్ ఇస్తా, గట్టి వరుగుతుండేది నిఖిల్. నాకు అర్థం కాదు. తీసుకున్న డిసిషన్, యాక్చువల్గా వాళ్ళు తీసుకున్న డిసిషన్ ఏంటంటే నబిల్ని తీసుకుందాం చీఫ్ కానీ ముందు డిసైడ్ అయిన వాళ్ళు. లాస్ట్కి వస్తే మరి అక్కడికి వచ్చేసరికి ఏం మారిందో, ఆమెను ఇన్ఫ్లుయెన్స్ చేసిండో అర్థం కాలేదు నైనికని. కానీ లాస్ట్కి వస్తే మళ్ళీ యాష్మి గౌడని తీసుకోండు. అదొకటి మాత్రం డిఫరెంట్ అనిపించింది. కంగ్రాట్స్ రా, వాళ్ళకి రావట్లేదని ప్రేరణ అంటుంది. ఏంది బిగ్ బాస్ ఇది, కంగ్రాట్స్ సార్ చెప్పిన ఇందాక ఈ డైలాగ్. సో మార్నింగ్ సాంగ్ వచ్చిందా, బిడ్డ ఇది నా అడ్డ సాంగ్ వచ్చిన తర్వాత మనకంట పాడుతున్నాడు, పడుకుంటే కుక్క మురిగింది, బాబు అని కుక్క మురిగితే యాష్మి వచ్చి అంటుంది, వచ్చి కిచెన్లో హెల్ప్ చేయి, మైండ్ కొంచెం డైవర్ట్ అవుతుందని. అంటే నవీన్ భాష ఆదిత్యం వీళ్ళందరూ కూర్చొని మాట్లాడుతారు. ఎందుకు అట్లా అందరు ఒక దగ్గర ఉంటే ఆ పిల్లగాడు మాత్రం ఎందుకు ఒక దగ్గర ఉంటాడు, ఎందుకు ఏమో అని అంటాడు. ఆర్జే అంటాడు, మన
మనమంతా ఒక దిక్కు లోకమంతా ఒక దిక్కు, అదే ఒక టేజన్ అని మా సాంగ్లో ఉంటుంది కదా, అట్లా అనగానే అరే చెప్తే రిసీవ్ చేసుకోవడం రిప్లై చెప్తే డిఫైన్ చేసుకోవడం ట్రై చేస్తాడు. ఇప్పుడు ఇట్లా ఉంటారు ఉండక అని చెప్తే నీకెందుకు, నా ప్రాబ్లం ఇది ఏదైతే ఈ సింపతి కార్డ్ ట్రై చేస్తుండాలో తెలియదు, అతనికి లైఫ్లో ప్రాబ్లం నిజంగానే ఉందా తెలియదు, ఫైనాన్షియల్గా కానీ సపోర్ట్గా కానీ ఫ్యామిలీ పరంగా కానీ వీక్గా దాన్ని చెప్తే తీసుకోడు, నెగిటివ్గానే తీసుకుంటాడు, దాన్ని డిఫైన్ చేసుకుని ట్రై చేస్తాడు అంటాడు. సో గుడ్ అండ్ బ్యాడ్ మనం తీసుకునే పర్ఫెక్ట్లోనే ఉంటుంది, మనం తీసుకునే దాన్ని బట్టి ఉంటుంది. గుడ్ ఆర్ బ్యాడ్ మనం తీసుకునే పర్స్పెక్టివ్, అతను తీసుకునే పర్స్పెక్టివ్ బ్యాడ్ తీసుకుంటున్నాను నాకు అనిపిస్తుంది. బట్ గుడ్ ఆర్ బ్యాడ్ తీసుకునే పర్స్పెక్టివ్లో ఉంటాయని మన నవీన్ అంటాడు. మనకంట ఇష్టమే అంటుంది, నువ్వు మొత్తం జోనట్ అవుతున్నావు, జోనట్ అవ్వకని యష్మి అంటుందని చెప్పేసి కిరాక్స్ ఇస్తాను అంటాడు. కిరాక్స్ ఇస్తాను అంటే నువ్వు జోనట్ అవ్వడం లేదు కదా, ఎందుకు తీసుకుంటున్నావు, తీసుకోకని అంటుంది. మనకంటే నాకు కూడా అదే ఎందుకులే రియాక్ట్ అవ్వడం అనుకుంటున్నా, కానీ జస్ట్ నేను మబ్బు నుండి బయటకు వస్తున్నాను అని అంటే సీత అంటుంది. ప్రతిదానికి రియాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు, మనం ఎందుకు రియాక్ట్ అవుతాం, రియాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇది అది వాళ్ళ పర్స్పెక్టివ్లో నువ్వు రియాక్ట్ అవుతున్నావు అవుతలే అని వాళ్ళ పర్స్పెక్టివ్ వాళ్ళకు ఉంటుంది, నువ్వు లైట్ తీసుకోండి. మనకంటే అదే అనుకుంటున్నా, ప్రతి చిన్నదానికి సిల్లీగా రియాక్ట్ అయితే కరెక్ట్ కాదు, అందుకే నేను రియాక్ట్ అవ్వట్లే అని నాగమణికంటే చెప్తాడు. సరే వాళ్ళ ఓకే వదిలేశానంటే. అండ్ మణికంఠ అండ్ నిఖిల్ ఇద్దరు మాట్లాడుతారు. అయ్యా ఈ టాపిక్ ఈ లెక్క కథా కార్ఖాన ఓ గంటన్నర నడిచింది లైవ్లో చెప్తున్నా. ఇక్కడ వీళ్ళు మాట్లాడుతారు, అక్కడ వాళ్ళు మాట్లాడుతారు, మామూలుగా లైవ్లో గంట నడిచింది. మనం ఇంట్లో ఎవరి మీద నీ పర్స్పెక్టివ్ ఏంది, నీకు ఎవరు పాజిటివ్ అనిపించారు, ఎవరు నెగిటివ్ అనిపించారు, వాళ్ళ త్రోన్ ఏంది, నువ్వు యష్మిని చీఫ్గా సెలెక్ట్ చేసుకుంటే ఎవరు ఎట్లా ఆలోచిస్తారు, వాళ్ళు ఏమనుకుంటారో నీకేమనిపిస్తుంది చెప్పు, నువ్వు అట్లుండకు అమ్మ లైవ్లో మాత్రం సాగు కొట్టిండు. ఎపిసోడ్లో మాత్రం కట్ చేసి ఒకటే చెప్పారు, ఏంటంటే చీఫ్ అనే పొజిషన్ ఇచ్చేసరికి మనం బాస్ కాదు, ఇక్కడ ఎవరికి బాస్ కాదు, ఎవరి పనులు వాళ్ళకు ఉంటాయి, ఎవరి డ్యూటీలు వాళ్ళకు ఉంటాయి, ఎవరి పనులు వాళ్ళు చేసుకోవాలి, ఇక్కడ నేను బాస్ని కాదని నిఖిల్ మనకంటాడు. నేను అదే చెప్తున్నా, ఇప్పుడు ఈ చెయ్యి పైన ఉంది, ఈ చెయ్యి కింద ఉంది అంటే నీది డామినేషన్ ఉంటుంది. అదే నీ చెయ్యి మామూలుగా ఉంది, ఓ చెయ్యి వచ్చి నీ కిందికి వచ్చింది అనుకో, అక్కడ డామినేషన్ అనేది వేరేలా ప్రొజెక్ట్ అవుతుంది. సో ఎప్పుడు యష్మి కానీ నయనిక కానీ వాళ్ళు మంచిగా కనిపించడానికి అన్నిట్లో చిన్నగా మాట్లాడి నువ్వు ఒకటేసారి నోరు పెద్దగా చేసుకొని మాట్లాడితే కనుక నీ వెనకాల ఇద్దరు చెంచాలు ఉన్నారనుకుంటారు. సో నువ్వు నోరు గట్టి చేసి మాట్లాడినావు, వాళ్ళు వచ్చి నీ వెనకాల నిలబడారు అనిపించింది అనుకో, నీకు వెనక బాడీ గార్డ్స్లా ఉంటారు కానీ వాళ్ళు చీఫ్లాగా అనిపించరు అని మన నాగమణికంఠ చెప్తుండు. నాగమణికంఠ ఆ విషయం చెప్తుంటే వన్ సెకండ్ నేను అదే చెప్తున్నా. చీఫ్ మనం ముగ్గురికి ఇండివిజువల్, ఇక్కడ ఎవరి ఇండివిజువల్ వాళ్ళు ఆడాలి, ఎవరి పనులు వాళ్ళు చేసుకోవాలి, ఎవరు తీసుకునే డెసిషన్ వాళ్ళు తీసుకోవాలి. నేను ఒక్కనే కాదు కదా, అదే నువ్వు ఒక్కనివే ఆడ ఫోకస్ అవుతున్నావు అంటే ఇక్కడ నిజం చెప్తున్నా. నిఖిల్ అయితే అరుస్తుండు, కమాండ్ తీసుకుంటుండు, చుప్ అనగానే యష్మి కూడా ఆగిపోతుంది, చుప్ అనగానే ప్రేరణ ఆగిపోతుంది. నిజంగా ఇంకెవరు మన పృథ్వీరాజ్ కూడా అనగానే ఆగిపోతురు, మామూలు కమాండింగ్ చేస్తలే, మీరు నేను చెప్తే అన్నట్టు చేస్తుండు. సోనియా అసలు మాట్లాడడానికి గ్యాపే ఇవ్వట్లేదు, అసలు ఏదైనా మాట్లాడితే ఆ యష్మి గురించి ఎందుకు చీఫ్ ఇచ్చిన అన్నట్టే మాట్లాడుతుంది, అవసరాల పర్స్పెక్టివ్ వినట్లేదు, అసలు ఆమె ఆ థాట్లోనే లేదు. నన్ను ఏమనంటే రిటర్న్ ఆన్సర్ ఇవ్వని నన్నే ఉల్టా క్వశ్చన్ అడుగుతుంది. అది ఎట్లా రాంగ్గా పోట్రే అవుతుంది బయటికి. నేను అంటే పార్షాలిటీ చూపించకపోయినా, ఫ్రెండ్ అనేది జోన్ చూపించకుండా ఆమె మాట్లాడేది రాంగ్గా పోట్రే అవుతుంది బయటికి అంటే ఎంత గట్టిగా అరుస్తుంటే నీ మైండ్ అంత కంట్రోల్లో లేకుండా పోతుంది. అది మాత్రం ఆమె అట్లా మైండ్ కంట్రోల్ తప్పేటట్టు మాట్లాడుతుంది. నిజంగా సోనియా ఏమైనా చేస్తుంది నెగిటివ్ అంటే అదొక మైండ్ కంట్రోల్ అవతల మైండ్ మొత్తం బ్లాంకెట్ అయితే మాట్లాడుతుంది. సో మనకన్నా నాకైతే గట్టిగా నమ్మకం ఉంది, ఏదేమైనా నేను ఇంటి నుంచి బయటికి వెళ్ళాలన్న గట్టిగా అనిపిస్తుంది బ్రో. నువ్వు ఏమని అనుకో, నేను మాత్రం ఇంటి నుంచి బయటకు పోయేదిలే తగ్గేదిలే అంటాడు మనోడు. నాకు నాగమణికంఠ అయితే ఫుల్ నవ్వు వస్తుంది. జోష్లో ఉండాలి, లేకపోతే సెట్ చేసుకొని వచ్చిండా బయట అర్థం కాలేదు, కానీ చాలా గట్టిగా మాట్లాడుతుంది. విష్ణు అండ్ నబిల్, సౌమ్య, సీత వీళ్ళు ముగ్గురు కూర్చురు మాట్లాడుతారు. సీతని అడుగుతారు అనమాట, తిన్నావా అంటే లేదు తిన్నా బట్ చాలా కారం వేసింది అని అంటే, మరి కారం వేస్తే వేరేది చేసుకోవద్దా అంటే లేదు నేను ఎగ్ బుర్జీ చేసుకుంటా అంటే బేబక్క అన్నది ఏమన్నదంటే లేదు ఒక్కసారి ఒక్కసారి చేయాలి, మళ్ళీ చేసుకోవడానికి ఉండదు, ఒకటేసారి ఉండాలి, ఒకటేసారి తినాలి, అది నచ్చినా నచ్చకపోయినా అదే తినాలి అని అంటే అట్లా ఎట్లా అవుతుంది, నేనైతే నా గుడ్డు తీసుకుంటా
నేను మాత్రం నా ఫుడ్ నేను చేసుకుంటాను, నేను నా గుడ్డు తీసుకొని చేసుకుంటా, అట్టెట్లా కుదురుతా అని మనది పెద్ద లొల్లి పంచాయతీ. ఏమైంది అని అంటే ఓవరాల్ సినారీ చెప్తా, ఇది ఒక 1/2 అవర్ స్టోరీ, కానీ నేను షార్ట్గా చెప్పడానికి ప్రయత్నిస్తాను. ఏమైంది అంటే కర్రీలో కారం ఎక్కువైద్ది. ఆ కారం ఎందుకు ఎక్కువైద్ది అని అంటే అక్క కారం సరిపోదు, ఇంకొంచెం కారం ఏ నిఖిల్ అంటాడు. కథ పుసుకునేమే కారం వేస్తుంది. కారం వేసిన రచ్చకి మన సీత తింటుంది. తింటే నా వల్ల అవ్వట్లేదు అక్క, నేను ఎగ్ బుర్జీ చేసుకుంటా అంటే లేదమ్మా నాట్ అలౌడ్, కిచెన్ బాధ్యతలు నాకు చెప్పిర్రు, ఒకటేసారి ఫుడ్ వండాలి, మళ్ళీ మళ్ళీ స్టవ్ ఆన్ చేస్తా అంటే లేదు, మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ ఫుడ్ చేసినప్పుడే చేసుకోవాలి, మధ్య మధ్యలో చేసుకుంటా అంటే నో, నేను అగ్రి, నేను ఒప్పుకోను, నేను సాఫ్ట్గా ఉన్నా స్ట్రిక్ట్ లేనని చెప్పేసి నన్ను చీఫ్ రేస్ నుంచి తీసేసారు. సో నేను ఒప్పుకున్నాను. ఈమెకు చెప్పేసరికి అట్లెట్లా అవుతుంది ఫుడ్ అనేది, గ్యాస్ ఒకటే విష్ణుప్రియ అంటే గ్యాస్ ఒకటే వేస్ట్ అవుతుంది, వండుకోవడానికి ఏమైంది, వండుకుంటే ఏమైంది, తీసుకుంటే ఏమైంది అంటే మనోడు పోయి నేను గుడ్డు చేసుకుంటా, నాకు పాలు గిన్నె కావాలి, నా వాటకు వచ్చిన పాలు నేను కావాలి, నేను చేసుకుంటా అంటే లేదు, కుదరదు. ఇది ఒకటి అవుతుంది. అయిన తర్వాత మళ్ళీ ఈ నిఖిల్, ప్రేరణ, వీళ్ళు చీఫ్లు ముగ్గురు అండ్ ప్రేరణ నాగమణికంట తింటుంటాడు. అప్పుడే బేబాక్ వచ్చి చెప్తా అనమాట, చెఫ్ గారికి వంట ఎలా రుచికరంగా అయిందా, కారం ఎక్కువైందా అని అంటే లేదు, నేను గుంటూరు కారం అయినా వేసుకొని తింటా, డైరెక్ట్ వేసుకొని తింటా అంటాడు. కారం అంటే నాకు ఇష్టం అని చెప్పేసి నిఖిల్ చెప్తే ఓహో అన్నీ చెఫ్ కావాల్సినట్టు చేస్తారు కానీ ఫస్ట్ చెఫ్కి ఇస్తున్నారు అని మాకు ఇస్తున్నారు అని యాషం పెట్టదు. అంటే ఇక్కడ ఆ డిస్కషన్లో మణికంటాడు అక్క కొంచెం కారం తక్కువే, నిన్ననే నీ మీద ఒక పాయింట్ వచ్చింది. ఏమొచ్చింది అంటే మనోడు చెప్పకనే చెప్తాడు, నిన్ననే ఒక పాయింట్ వచ్చింది, మళ్ళీ ఈరోజు కారం అని ఇంకో పాయింట్ ఎందుకు అక్క, ఇది కరెక్ట్ కాదు, వద్దక్క, నువ్వు నీ జోన్లోనే ఉండంటే అప్పుడు నిఖిల్ ఏం చెప్తాడు, ఆమె తప్పుగా తీసుకుంటుంది, నిన్ననే ఒకటి వచ్చింది ఏందని అంటే నిన్న ఆమె ఇండివిజువల్గా అంటే ఇండిపెండెంట్గా చేసింది అనమాట. నేను చేస్తాను ముందుకు వచ్చి చేసింది. సో ఆమెకు డ్యూటీ అప్పచెప్పలేదు, అంటే డే 1 కాబట్టి అంటే ఈ వర్క్ నువ్వు చేయాలని అప్పచెప్పలేదు. సో దానికి నిన్న నేను చేసింది ఏముందని ఏమంటుంది, లేదక్క నిన్న ఒక పాయింట్ వచ్చింది, ఈరోజు కారం అని ఇంకో పాయింట్ వస్తుంది అంటే నిఖిల్ అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. అక్క అది రాంగ్ వేలో చెప్పట్లేదు, నిన్న ప్రెషర్ కుక్కర్ విషయం అయింది కదా, సో ఆ ప్రెషర్ కుక్కర్ పప్పు ఉడకపోవడం డిలే అయ్యింది, నువ్వు ఇర్రెస్పాన్సిబుల్గా ఉన్నావు, ఇవన్నీ మాటలు మాట్లాడుతురుగా. సో ఈ మాటలు రాకుండా నువ్వు రేపటి నుంచి నేను ఈరోజు కారం ఎక్కువైతే ఎట్లా ఉందో నేను పట్టించుకోను, జస్ట్ ఏమైనా చాపింగ్ కానీ కటింగ్ కానీ ఏమైనా ఉంటే నీకు హెల్ప్ చేస్తా, నువ్వు కర్రీ వండడం మాత్రం ఎలా వేయాలో ఎలా ఉండాలో అలానే అంటే ఓకే నేను మాత్రం ఎవరి మాట అయినాను, సో నేను నార్మల్గా వేస్తా అందరికి ఓకే అంటే అదే అక్క ఎందుకు అప్పుడు నాగమణికంటే అదే అక్క నేను చెప్తుంది. సో నువ్వు మంచిగా చేస్తున్నావు, బట్ అది తీసుకునే వాళ్ళు నీ మీద ఒక పాయింట్ పెడుతుర్రు, ఆ పాయింట్ నీ మీద రాకుండా చూసుకోని అంటారు. దాని తర్వాత నిఖిల్ అండ్ బేబక్క ఇద్దరు కూర్చొని మాట్లాడుకుంటారు, వాట్ అని మాట్లాడుకుంటుంటే అప్పుడే నబిల్ వస్తాడు, నాకు గుడ్డు కావాలి, నేను తింటా, నాకు పాలు కావాలి అని వస్తే ఈడ డిస్కషన్ చాలా డీప్గా జరుగుతుంది. సో ఏం లేదు, మనం మాట్లాడుకున్నదే మనం చేసిందే, ఫుడ్ అనేది ఒకటేసారి ప్రిపేర్ చేయాలి, ఐదర్ లంచ్ ఆర్ డిన్నర్ బ్రేక్ఫాస్ట్ చేసుకునేటప్పుడు అందరూ ఆమ్లెట్ వేసుకున్నారు, ఇంకా ఎగ్ తినని వాళ్ళు ఉన్నారు, వాళ్ళ పరిస్థితి ఏంటి, నువ్వు కర్రీ నచ్చలేదు, ఇప్పుడు తినాలంటే నా కర్రీ నచ్చలేదు, ఏం వేసుకొని తినాలి, ఈ డిస్కషన్లో జరుగుతుంది. విష్ణుప్రియ అంటారు గ్యాస్ ఒకటేగా పోయేది, చేసుకుంటే ఏమవుతుంది, గ్యాస్ ఒకటే, ఆమె డైలాగ్ ఒకటే, గ్యాస్ ఒకటే కదా పోతే చేసుకుంటే ఏమవుతుంది అని అంటే లేదు మాకు ఫుడ్ కావాలి. అందరూ మళ్ళీ డిస్కస్ చేసుకుంటారు. అభినయ్ ఏమంటాడంటే నవీన్ ఏమంటాడంటే చూడండి ఇదంతా పంచాయతీ కాదు, లొల్లి కాదు, ఇక ఎవరికి నచ్చినప్పుడు ఫుడ్ విషయంలో కంట్రోల్ ఏం లేదు, ఎవరైతే మెయిన్గా వంట వండుకునేటప్పుడు డిస్టర్బ్ చేయొద్దు, వంట వండుకున్న తర్వాత అయితే అందరికి ప్రిపేర్ చేసిన ఫుడ్ తర్వాత ఎవరికి నచ్చింది వాళ్ళు చేసుకోవచ్చు, కానీ చేసుకున్న విజిల్స్ ఏవైతే ఉంటాయి చూసిరా అవి కంపల్సరీ వాళ్ళే కడుక్కోవాలి, బాసనలు గిన్నెలు ఏమంటారు పెనాలు అన్నీ వాళ్ళే కడుక్కోవాలి, వేరే వాళ్ళు ఉంటారు, ఎవరు చేసుకుంటే ఎగ్ బుర్జీ చేసుకుని వాళ్ళే కడగాలి, రోటీ వేసుకుని వాళ్ళే కడగాలి. నేను ఒక ఎగ్ ఇప్పుడు బేబాక్ అంటారు, నేను ప్రోటీన్ కోసం ఒక ఎగ్ ఒకటే ఇచ్చారు కదా అది బాయిల్ చేసుకొని తినాలి, లేదు అందరికి కలిపి కర్రీ వండితే అది ఒక కర్రీలా కన్సిడర్ చేస్తాం, కానీ మీరు సపరేట్గా నేను బాయిల్ చేసుకుంటా ఆమ్లెట్ వేసుకుంటా అంటే నేను కన్సిడర్ చేయాలంటే అది కాదక్క. సో గుడ్డు విషయం వరకు మాత్రం వస్తే వాళ్ళు ఎగ్ బుర్జీ చేసుకుంటారా ఆమ్లెట్ వేసుకుంటారా వాళ్ళ ఇష్టం, వాళ్ళు చేసుకొని పోనండి. దాని తర్వాత నా పాలు నాకు కావాలంటే మనోడు ఏదో డిజర్ట్ ఏదో చేసుకుంటా అని అంటాడు, ఇది పాలు కావాలంటే నిఖిల్ అంటాడు పాలు కావాలంటే ఇది కరెక్ట్ కాదు, 4 ఉన్నారు, ఇప్పుడు నేను ఒక్కరికి పాలు ఇస్తా, కట్ చేసిన ప్యాకెట్ ఖరాబ్ అవుతుంది, సో అది కరెక్ట్ కాదు, 4-5 అంటే పాలు ఇస్తాం. అప్పుడు నవీన్ అంటాడు నవీన్ వస్తలేదు, నవీన్ ఏమంటాడంటే సరే పాలే కదా పాలు వదిలేసి నేను గుడ్డు గురించే మాట్లాడుతాను, ఎవరికి నచ్చింది వాళ్ళు వండుకోవచ్చు, రేషన్ ఎవరైతే మెయింటైన్ చేస్తారో సోనియా మెయింటైన్ చేస్తారు, అప్పటివరకు సోనియాని అడగండి,
తీసుకోండి. మీ వాటా మీ కోట అంటే ఇప్పుడు వారంలో 7 రోజులకు తగ్గ 7 గుడ్లు, ఆ గుడ్లు ఒక రోజులనే తినండి లేకపోతే 7 రోజులనే తినండి, ఎవరిది వాళ్ళే చేసుకోవాలి. ఒకసారి తీసుకున్న తర్వాత మళ్ళీ ఇంకా ఎక్స్ట్రా అడుగుతారన్న ఉద్దేశంతో వీళ్ళు కంట్రోల్లో పెడతారు. ఇక లాస్ట్కి వస్తే ఏమవుతుంది అంటే లొల్లి పంచాయతీ. సరే నాయన ఎవరిది ఆడ చేసుకోండి, కానీ కడగడం మాత్రం కిచెన్ డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళ మీద వేయకండి అనేది మాత్రం ఇక్కడ వరకు స్టోరీ నడుస్తుంది. ఇది జరిగిన స్టోరీ, యాక్చువల్ స్టోరీ. ఇదంతా పంచాయతీ కాదురా, లొల్లి పంచాయతీ ఇదంతా కాదని చెప్పేసి అందరిని ఒక దగ్గర పిలుస్తాడు. పిలిచింది ఏంటంటే ఇప్పటివరకు డ్యూటీలు ఏవైతే జాబ్లు ఇచ్చిండు ఎవరి వాళ్ళకి అంటే మీరు కిచెన్ డిపార్ట్మెంట్, మీరు వాష్రూమ్ డిపార్ట్మెంట్, మీరు హాల్ క్లీనింగ్ డిపార్ట్మెంట్. ఇక్కడ ఏమైందంటే సీతను తీసి పక్కకు పెడతారు. సీతను తీసి పక్కకు పెట్టి మనోడు ఏం చేస్తాడు, నేను నిఖిల్ ఏమంటాడంటే చెఫ్గా నేను ఈ కిచెన్ డిపార్ట్మెంట్లో చాలా డిస్టర్బెన్స్ వస్తున్నాయి, నేను కిచెన్ డిపార్ట్మెంట్లోకి వస్తున్నా, సీజన్ తీసి పక్కకు పడేస్తాను. సీజన్ తీసి పక్కకు పడేసి నబిలు, నేను, పృథ్వీరాజు, ఎవరు మన బేబక్క అండ్ సోనియా వీళ్ళు మేము 6 కిచెన్లో ఉంటాం. సో క్లీనింగ్, వెజిల్స్, చాపింగ్ ఇవన్నీ. సో నేను నిన్నేమనుకున్నా అంటే కిచెన్కి 4, ఈ హాల్ ఉంచడానికి 6 మంది అనుకున్నా. బట్ కిచెన్లోనే ఎక్కువ వర్క్ ఉంటుంది. చాపింగ్ కానీ, కటింగ్ కానీ, వెజిల్ వాష్, ఇద్దరు కర్రీస్ చేయడానికి, వండడానికి 2, చాప్ చేయడానికి 2 అండ్ వెజిల్ వాష్ చేయడానికి 2. ఈ విధంగా 6 మెంబర్స్ని కలెక్ట్ చేసుకుంటారు. 6 మంది కలెక్ట్ చేసుకుంటే మరి నేనెటు పోయినా మీరు 6 మంది మీరు డిసైడ్ అయిపోయారు. సో మరి నేనేమన్నా అంటే అప్పుడు సీత అడగిన క్వశ్చన్కి మనోడు ఏమంటాడంటే ఇప్పుడు నాకు పృథ్వీరాజ్ వచ్చి నాకు హాల్ వర్క్ చేసి అంటే మొత్తం రూమ్స్ హాల్ వర్క్ చేస్తే నాకు వర్క్ లేదు, నాకు వర్క్ ఉండే దగ్గరే అని నన్ను అడిగాడు. సో అతన్ని తీసుకున్నా అంటే నేను వర్క్ చేయను అని అంటాడు. అంటే కొంతమంది కొన్ని పనులలో గొప్ప, కొంతమంది కొన్ని పనులలో గొప్ప అని ఈ డిస్కషన్ వస్తుంది. అంటే నేను గొప్ప కదా, నాకు పని శాత కదా, ఈమెకి మనసులో పెట్టుకుంటాను. నన్ను కిచెన్ డిపార్ట్మెంట్లోకి వెళ్ళి ఎందుకు తీసేసిర్రు, ఇది ఒకటి మైండ్లో గట్టిగా పెట్టుకుంటుంది. లేదు నువ్వు నాకు అన్యాయం చేస్తున్నావు, ఇది పద్ధతే కాదు, ఏదో ఫేవరెటిజం చూపిస్తున్నా, ఏదో డైలాగ్ వచ్చేస్తుంది. ఓకే నేను చెప్తాను. 2 అడుగుతున్నాను, మనం చాలా ముందుకు పోయినాం. ఓకే పాలడుగుతాం. సో ఇది ఏమవుతుందంటే సీత ఏమంటుందంటే, సో నీకు నచ్చిన వాళ్ళను ప్రాబిలిటీ చూపిస్తున్నావు, నువ్వే రాంగ్గా ప్రోటెక్ట్ చేస్తున్నావు, నన్ను చేయనట్లేదు వరకు అంటే నాకు ఇష్టమైన వరకు నువ్వు చేయనట్లేదు అంటే నేను చేస్తేనే నీకు తప్పు అనిపిస్తుందా, వేరే చేసింది నీకు కరెక్ట్ అనిపిస్తుందా. రచ్చ లైవ్లో మాత్రం 1/2 అవర్ జరిగింది ఆ రచ్చ. సో లాస్ట్కి సీతకి కిచెన్లోకి మారుస్తారు. సోనియాని తీసుకొచ్చి వాష్ ఏరియా దాంట్లోకి మారుస్తారు. ఆమె అడుగుతుంది ఏంటంటే, సోనియా నాకు ఈ రేషన్ ఇదంతా పంచాయతీ అయితే లేదు, మేము చీఫ్లకు ఎదురు మాట్లాడవచ్చు అంటే, ఏంది నీ ప్రాబ్లం ఏంది చెప్పంటే, నేను చీఫ్గా ఉండదలుచుకోవట్లేదు అంటే రేషన్ మ్యారేజ్గా ఉండదలుచుకోవట్లేదు, నేను వేరే ఏ వర్క్ అయినా ఓకేనా అంటే, ఏ వర్క్ అయినా ఓకే అంటే వాష్రూమ్స్కి ఏంటంటే ఈమెవరు యాష్మి గౌడ అండ్ శేఖర్ భాష, ప్రేరణ అండ్ ఇంకొక విష్ణుప్రియ తీసుకుంటే నాతో కాదు, నాకు సిఓడి ఉంటుంది. నాకు ఈ విష్ణుప్రియ ఇంట్లోనేమో అన్ని వర్కులు చేస్తుంది, బిగ్ బాస్ వసుకోగా నాకు ఏ వర్క్ రాదంటుంది. వాహో నాకైతే అట్లా అనిపించింది. సో ఆ విధంగా డివైడ్ చేసుకుంటారు. పెద్ద రచన అయింది లైవ్లో. ఈ రచ్చ లైవ్లో జరిగిన దాన్ని బట్టి ఏమైంది అని అంటే, ఈ ఫుడ్ కార్డ్ వచ్చేసరికి ఈ జాబ్ ఇక్కడ మన ఈయన ఏం పేరు పృథ్వీరాజ్ ఏం చేస్తాడంటే, నాకు సేమ్ విరాజ్లాగా కొడతాడు, బేబీ మూవీ విరాజ్ చూసిన అట్లా కొడతాడు మనోడు. సో అందుకే విరాజ్ పోతుంది. పృథ్వీరాజ్ క్లీనింగ్ డిపార్ట్మెంట్ నుంచి కిచెన్ డిపార్ట్మెంట్కి వస్తారు కదా, ఇక్కడ బేబక్కది ఇచ్చిన స్టేట్మెంట్కి మనోడు రెచ్చిపోతాడు. లైవ్లో కూడా చాలా రెచ్చిపోయిన దానికి ఈరోజు నామినేషన్లో ఆ పరిణామాలు కనిపించినాయి. సో వీటి వరకు అయితే జరిగిన కథ సీతకి అండ్ నిఖిల్కి. నెక్స్ట్ వీక్ నుంచి రచ్చ రంబోలా అన్నట్టు ఉంటుంది. సోనియా తీసుకో. ఓకే వీటి వరకు అయిపోయింది. నీ కంఫర్ట్ జోన్ అంటే ఇప్పుడు ఈ సీత వచ్చిన డిస్కషన్ ఇంతకు ముందుగా సీత ఎందుకు గరం ఏంటంటే, నీ కంఫర్ట్ జోన్లో నువ్వు పెట్టుకుంటున్నావు, నన్ను పక్కకు పెట్టేసినావు. ఆమె బాధ అదే. నీకు వాళ్ళు ఉంటుండే అంటే ఆయన చెప్తాడు అట్లా కాదు బేటా అని తర్వాత చెప్తాడు. అట్లా కాదు నాన్న, కంఫర్ట్ జోన్ ఇన్ ద సెన్స్ వంట చేయడానికి బేబక్క కంఫర్ట్ జోన్ కాబట్టి అంటే నీకు నచ్చినలో పెట్టుకుంటున్నావు, నీకు నచ్చిన దెబ్బకి మనోడు భయపడి సరే మనం కిచెన్లో ఉండని చెప్పి సోనియాని క్లీనింగ్ సెషన్లో తీసుకొస్తాడు. అంత టార్చర్ పెడుతుంది. టార్చర్ ఇన్ సెన్స్ ఆమె హట్ అయ్యేటట్టే మాట్లాడతాడు మన నిఖిల్ కూడా లైవ్లో చూసిన. బట్ ఆమె వాయిస్ రేజ్ చేయాలి, నేను సైలెంట్ ఉంటే కాదని చెప్పేసి చాలా గట్టిగా రేజ్ చేసింది. సో ఈ నామినేషన్లు రా స్వామి అనిపించింది. బిగ్ బాస్ చెప్తాడా ఏంటంటే, మీకు ఒక హారాలు అంటే మీకు పవర్ ఇచ్చినాం, హారాలు ఇచ్చినాం, మీరు పోయి గద్దెల మీద కూర్చోవాలి, మీకు ఆ పవర్స్ ఉన్నట్టు ఆ పవర్స్ని యూజ్ చేసుకోవాలి. ఏంది అని అంటే, ఎవరైనా ఇద్దరు నామినేషన్ వాదోపవాదాలు విన్నాక తీర్పియాలా. ఇద్దరికి నామినేషన్ పాయింట్లు వాళ్ళు డిఫైన్ చేసుకున్న దాన్ని బట్టి మీరు
ఏమంటారు మీరు రిజల్ట్ ఇవ్వాల్సి వస్తుంది, ఎవరిని ఒకరు నామినేషన్లకు పంపాలి, ఒకరిని ఇంటికి పంపాలి అనే సెన్స్ నామినేషన్ల నుంచి తీశారు. ఇది బిగ్ బాస్ పెట్టిన రూల్. చీఫ్ అయిన నామినేషన్ నుంచి ఓకే ఇదే మనోడు రోల్ ఇచ్చింది. ఫస్ట్ సోనియా బిగ్ బాస్ మొదటి వారం మొదటి నామినేషన్ మొదలు పెట్టేది మీరే మొదలు పెట్టండి. సోనియా వచ్చింది. అబ్బా నిజంగా చెప్తానా, మామూలు లేదు, మామూలు ఇరిటేషన్ తెప్పేయలేదు. బట్ పాయింట్ కన్వే చేసింది, అంతా బాగానే ఉంది. కానీ అవతల ఎదుటోడు మనం చెప్పిందే కరెక్టే, ఓకేనా, ఓకే అయిపోయింది నువ్వు మాట్లాడేకంటది. అమ్మ అవతలోడి విధంగా చెప్పాలని ఉంటుంది, అవతలోడి విధంగా ప్రూవ్ చేసుకోవాలంటుంది, చెప్పాలంటుంది. కానీ మనం చెప్పలేదు. ఓహో మామూలు కాదు. సోనియా వచ్చింది, బేబక్ అని ప్రేరణ ఇద్దరు నామినేట్ చేసింది. మీరు హౌస్లో ఉండడం విధానం కానీ అందరితో ఫన్నీగా జాలీగా ఉండే విధానం అంతా బాగానే ఉంది. బట్ ఏదైనా పార్క్ ఉంటే ఈరోజు చేద్దాం, రేపు చేద్దాం, తర్వాత చేద్దాం ఇది అన్నట్టు మీరు మాట్లాడుతూ చూసిన దానివల్ల మీరు ఇర్రెస్పాన్సిబుల్గా ఉన్నారని నాకు అనిపించింది. మేము ఆకలితో ఉండిపోయాం, నిఖిల్ కుక్ చేస్తా అన్నాడు. సో ఏమంటుందంటే సరే కుకింగ్ అనే డిపార్ట్మెంట్లో నువ్వు కుక్ చేస్తా అన్నావు, అదే నువ్వు ఇండిపెండెంట్గా. నిఖిల్ ఏమన్నాడంటే నాకు ఎవరైనా హెల్ప్ చేస్తే చాలా నేను కుక్ చేస్తాను. అప్పుడు హౌస్ మేట్స్ అందరూ ఏమన్నారంటే సరే బేబక్క ఉండని ఆమెకు అయితే విజన్ ఉంది, అంటే ఉండగలదు అంతా అని చెప్పేసి అందరు అన్నందుకు బేబక్క ఏం చేస్తుంది, సరే ఏమంటుంది అంటే మీరు ఉండమన్నందుకే నేను వండినా, మీరు చేయమన్నందుకే నేను చేసినా డిఫైన్ చేసుకున్న పాయింట్. బట్ ఈమె చెప్పాల్సిన పాయింట్ ఏంటంటే మీరు ఇర్రెస్పాన్సిబుల్గా ఉన్నారు. సో ఇర్రెస్పాన్సిబుల్గా ఉన్న తర్వాత నీ వల్ల మేము ఆకలితో, అంటే ఈమె కుక్కర్లో పప్పు పెడుతుంది, పప్పు ఉల్లిగడ్డలు ఇన్ని వేస్తారు, పాలకూర ఏదో వేస్తారు, పాలకూర వేయలేరు నాకు అంత అడిగి వేస్తే అది ఉడకదు, ప్రెజర్ తీసుకపోయేసరికి ఏమి పట్టించుకున్నట్టే ఉంటుంది. పప్పు కుక్కర్లో పెట్టినాం కదా అని తిరుగుతుంటే ఆమె అంటుంది అన్నమాట, ఈరోజు ఇర్రెస్పాన్సిబుల్గా ఉండొద్దని నువ్వు అన్నావు అక్క, కానీ పప్పు కుక్కర్లో ఉండి ఉడికిన తర్వాత సిమ్లో పెట్టిన తర్వాత ఆ గ్యాస్ తీస్తాం మనం, మీద కప్పు తీస్తే గ్యాస్ పోతుందిగా, ఆ గ్యాస్ లేకుండా వచ్చి కూర్చొని మాట్లాడుతుంటే అప్పుడు ప్రేరణ అంటుంది. మొన్నటి ఎపిసోడ్లో అంటుంది చూసిరా, మేము మా ఆకలి అంటే మీకు ఎంత ఇర్రెస్పాన్సిబుల్ అక్క అని అంటుంది చూసినా, అది అక్కడే సిచ్యువేషన్. అది జరిగిన తర్వాత ఇర్రెస్పాన్సిబుల్లా నువ్వు పోక్ చేసినట్టు నిఖిల్తో అన్నావు, ఆ కోపం వచ్చే ఇంత ఇర్రెస్పాన్సిబుల్గా ఉంటే ఎట్లా అది అని చెప్పేసి ఆ పోయి వాళ్ళు గ్యాస్ తీస్తుంటారు. మీరు ఫస్ట్ ఎపిసోడ్ చూస్తే మీకు ఒక క్లారిటీ వస్తుంది. దాని తర్వాత వీళ్ళు కొట్లాడుతుంటారు. ఏంటంటే నువ్వు ఆ పాయింట్ నువ్వు పట్టించుకోలేదు, అది అదృష్టానికి దురదృష్టానికి పప్పు మాడిపోయింది, అది నువ్వు అంత ఇర్రెస్పాన్సిబుల్గా నువ్వు ఉండడం, మేము ఆకలితో ఉండడం నాకు నచ్చలేదని చెప్పేసి ఈమె సోనియా పాయింట్. అంటే చెప్పి కుక్కర్ పని చేయట్లేదు, నేను 6 to 7 మెంబర్స్ చెప్పిన, అయినా నువ్వు పట్టించుకోలేదు, అదే నాకు ఇర్రెస్పాన్సిబుల్ అనిపించింది అని సోనియా మళ్ళీ చెప్తుంది. లేదమ్మా అది కాదు, మీరు వండమంటే నేను వండినా, లేకపోతే లేదు అని ఇంత పాయింట్ వరకే చూపించారు. ఈమె బేబక్క గిడంగా చాలా డిఫైన్ చేసుకుంటారు. అది కుక్కర్ రాకపోతే నేనేం చేస్తా, అది నా ఫాల్ట్ కాదు కదా, రాకపోతే చెప్పాలి అనేది గట్టిగా వాదిస్తుంటుంది. మీరు ఇక్కడ ఉన్నారు రెస్పాన్సిబుల్గా, ఓకే అందరూ ఏమంటే నేను చేసిన, లేకపోతే నేను చేస్తా అని చెప్పేసి బేబక్క డిఫైన్ చేసుకుంటుంది. చీఫ్ క్యాండిడేట్ సోనియాకి గొడవ, ఆమె మాట్లాడమంటే అది మాట్లాడించి నాకు ఇష్టం ఎవరైనా మధ్యలో చూడడానికి, ఇది నానే కథం. చీఫ్కి అండ్ బేబాకి ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే మాట్లాడుతుంటే మీరు మాట్లాడకూరి, ఇది నామినేషన్లో మీరెందుకు మాట్లాడేది అంటే ఆమె డిఫైన్ చేసుకుంటుందిగా, చేసుకొని అది నా ఇష్టం, డిఫైన్ చేయించొద్దా నా ఇష్టం, మీరేంది చెప్పేది మధ్యలో మీరు ఒర్రకూరి మామూలుగా అది నాకు అక్కడి వరకు మేము ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే అబ్బా ఎంత మెచ్యూర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది, ఎంత బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది, అసలు ఒక నామినేషన్ పాయింట్ ఏదైతే ఉంది మొత్తం ఒక సినారియో ఎక్స్ప్లెయిన్ చేసి బాగా పెట్టింది, అబ్బా అనిపించింది. ఇక్కడ చీఫ్లకు ఎదురు మాట్లాడిందేమో కానీ ఇరిటేషన్ తెప్పించింది సీరియస్గా. లిటరలీ అవతలోడు చెప్పింది వినట్లే, లేదు మేమేం మాట్లాడుతున్నాం, మీరు మధ్యలో రాకురు భయ్, మీరు మధ్యలో ఎందుకు వస్తున్నారు అంటది అమ్మా. దాని తర్వాత ప్రేరణకి బిగ్ బాస్కు నువ్వు ఏదో ఎంజాయ్ చేయనీకి వచ్చినట్టు, జాయ్ చేయనీకి వచ్చినట్టు, పిక్నిక్ వచ్చినట్టు కాదు ఇది బిగ్ బాస్ హౌస్ అంటే అని ఏమంటది. లేదు నేను జాయ్ చేయనీకి ఎంజాయ్, నేను మొత్తం మాట్లాడిన దాకా నువ్వు మాట్లాడొద్దు అంటది. సరే నువ్వు మాట్లాడని వదిలేస్తుంది. అదే ఇప్పుడు ఇక్కడ ఏది 2 days చిన్నదానికి ఇంతకుముందు టాస్క్లు ఏంది మీరు అంటే ఏదైతే యష్మిని చీఫ్ చేసారు కదా, ఇన్ని వచ్చినాయి ఏంది మీరు చిన్నదానికి పెద్దదానికి కొట్లాడతారు, రేపు పొద్దుగాల చాలా టాస్క్లు ఉంటాయి, చాలా సిచ్యువేషన్స్ వస్తాయి, ఈ చిన్నదానికి పెద్దదానికి ఎందుకు కొట్లాడతారు, ఈ పాయింట్ నాకు నచ్చాలి. చిన్నదానికి పెద్దదానికి ఏముంది ప్రేరణ, ఇక్కడ కొట్లాడేది ఏంది, బరాబర్ కొట్లాడతాం. నువ్వు లేట్గా రిలీజ్ అవుతావు, మేము ముందే రియాలిటీలో ఉన్నాం, రియల్గా ఉన్నాం. నువ్వు ఈరోజు రేపు కాదు, ఈరోజు కొట్లాడతాం మేము, ఈమె లెక్కన.
సో నువ్వు హౌస్మేట్స్ జర్నీని డిసైడ్ చేస్తున్నావు, ఎవరైనా ఇద్దరు మాట్లాడుకుంటారు, ఇద్దరు ఇంటరాక్ట్ అవుతారు, నువ్వు వాళ్ళ మధ్యలో వచ్చి ఏదైనా లొల్లి అవుతుంది, ఆగురు నేను చెప్పేది మధ్యలో ఎందుకు ఇంటర్ఫియర్ అవుతావు? నీకు సంబంధం ఉన్న విషయం అయితే ఏం కాదు, నీకు సంబంధం లేని విషయంలో కూడా నువ్వు ఇంటర్ఫియర్ అవుతున్నావు. నేను నబిల్కి కన్వే చేస్తున్నా వాట్ ఈజ్ వాట్ అని చెప్పేసి, ఇది ఇలా జరిగింది, ఇది కాదు, ఆమెతో కంపేర్ చేసి ఇదని వస్తే అది కాదు నేను చెప్పేది ఇట్లా మధ్యలోకి రావద్దు, నాకు ఆ పాయింట్ నచ్చలేదని చెప్పేసి ఇవే గట్టిగా వాదిస్తుంది. ప్రేరణ డిఫైన్ చేసుకుంటుంది, మామూలు డిఫైన్ చేసుకోదు. నువ్వు మాట్లాడింది నేను అంటే ఈమె చీఫ్లకు ఎదురు తిరుగుతుంది, అవతలలో నేను మాట్లాడినది ఒర్రిస్తుంటే లెట్ ఇట్ బి టాక్. నాకు మధ్యలో ఏమంటుంది తెలుసా, నీకు తెలుగు అర్థం కావట్లేదు, నేను చెప్పింది నీకు అర్థం కావట్లేదు. ఈమె 2 పాయింట్లు ఏమంటుంది అంటే, నేను ఇక్కడ గేమ్ ఆడనికి, జాయ్ చేయనికి, ఎంజాయ్ చేయనికి, టైంపాస్ చేయనికి రాలే, నేను టాస్క్లు అంటే చాలా సీరియస్గా తీసుకుంటాను, నేను టాస్కులు బాగా ఆడతా. బట్ ఈ పాయింట్ ఓకే. ఇంకోటి, ఇద్దరి మధ్యలో నేను వచ్చిన అంటే నాకు ఇక్కడ మాట్లాడే రైట్ ఉంది భయ్, నేను మాట్లాడతా, నేను చెప్తా అంటే నీకు సంబంధం లేని విషయంలో వచ్చి ఇద్దరు పర్సనల్గా మాట్లాడుకుంటే మధ్యలో వచ్చి నేను మాట్లాడింది వినడం కరెక్ట్ కాదని ఈమె అంటే, లేదు నేను మాట్లాడతా, బరాబర్ మాట్లాడతా అంటే ఈమె ఇరిటేషన్ తెప్పించి మాట్లాడలేదు. బట్ డిఫైన్ మాత్రం చాలా బాగా చేసుకుంది అనిపించింది ప్రేరణ. తెలుగు వచ్చి రాకపోయినా ఆయన ఎంతో కొంత కంట్రోల్ చేసింది. గట్టిగా అరిచేసరికి జర సోనియా గడంగా అదే టోన్లో ఉంది సోనియా, బట్ కంట్రోల్లో ఉందని నాకు అనిపించింది. దాని తర్వాత ప్రేరణ డిఫైన్ చేసుకుంది. దాని తర్వాత యష్మి అంటే ఇప్పుడు ఇద్దరు వాదనలు విన్నాక ఎవరో ఒకరు చీఫ్లో నుంచి రాలుగా యష్మి వచ్చింది, బేబాక్కను గుచ్చింది. ఏంటంటే ఈడ ఒక నుల్లి జరుగుతుంది, శేఖర్ భాష రీజన్ ఎవరికి అర్థం కాదు, ఎపిసోడ్ చూసినోళ్ళకి, లైవ్ చూసినోళ్ళకి అర్థమవుతుంది. ఇక్కడ యష్మి వస్తుంది, ఏం మాట్లాడుతుంది అంటే, మాట్లాడి నాకైతే పర్సనల్గా ఏదైతే మీరు మాట్లాడుకురు చూసిరా, ఎంజాయ్ లేకపోతే మధ్యలో ఇంటరాక్ట్ అవుతారు, అది ఆ సిచ్యువేషన్ మాకు తెలియదు కాబట్టి మాకు అవి సంబంధం లేదు. బట్ మా కళ్ళకు చూసింది, మాకు ఆగిపించిన వాళ్ళు బేబాక్క థింగ్ కాబట్టి, ఇది హౌస్ ప్రాబ్లం కాబట్టి మేము అది బేబాక్ కూస్తుంది. ఇక్కడ కూర్చున్నప్పుడు మన పేరు నాగమణికంట లేచి ఏమంటారు తెలుసా, మీరు అట్లా ఎట్లా డిసైడ్ చేస్తారు, ఇప్పుడు బేబక్కది హౌస్లో కాబట్టి చూసిరు కాబట్టి బేబక్క కూర్చారు. మీరు హౌస్లో జరిగేవి అన్నీ మీకు తెలియకపోయినా మీరు గ్రహించి ఊహించి చేయాల్సిన సిచ్యువేషన్ ఉంటుంది కాబట్టి మీరు దానికి అట్లా మేము చూడండి మేము ఎట్లా చెప్తామంటే, అట్లయితే మీరు దానికి అన్ఫిట్ అంటారు. ఆ అన్ఫిట్ దానికి మన శేఖర్ భాష మన నాగమణికంటకి ఏమంటారు నామినేట్ చేస్తాడు. దాని తర్వాత వచ్చిండు ఆయన నబిలు నాగమణికంటను బేబక్కని ఇద్దరిని నామినేట్ చేసిండు. నాగమణికంటను నామినేట్ చేసినప్పుడు పర్లేదు, కమ్యూనికేషన్ లేదు అని అంటే ఓకే అనిపించింది, ఏంద్రా ఇట్లా ఎత్తాడు అనిపించింది. దాని తర్వాత నువ్వు ఒంటరిగా చేస్తావు, నీలో నువ్వే మాట్లాడు, కెమెరాలతో మాట్లాడతావు, మాకు అది అర్థం కావట్లేదు, నువ్వు ఎందుకు అట్లా ఉంటావు, మాతో మింగిల్ అవ్వు, కనెక్ట్ అవ్వని చెప్తాడు. నాగమణికంట ఏమంటారు సార్, నేను ఒంటరిగా ఉన్నా అంటే నేను 2015 నుంచి ఒంటరిగానే ఉన్నా, ఒంటరి జీవితమే గడుపుతున్నా, 4 గోడల మధ్యలో ఉన్నా, 500 రూపాయల నుంచి లైవ్లో అయితే 500 రూపాయల నుంచి ఎంత స్ట్రగుల్ అయినో తెలుసు. దాని తర్వాత బయటకు వచ్చినాక వెబ్ సిరీస్లో వేస్తే నాలో నాకు శక్తి లేదు, అంత వీక్ అయినా అంత బక్కగైనా, ఇంత కష్టపడితే సోషల్ మీడియాలో ఫేమ్ పోయింది, ఫ్రెండ్స్ మోసం చేసిరు, అందరూ మోసం చేసిరు, కష్టపడితే కట్ చేస్తే నేను బిగ్ బాస్ హౌస్లో ఉన్నా. ఈ బిగ్ బాస్ హౌస్కి రాగానే 14 మంది డిఫరెంట్ మైండ్ సెట్లు నా ముందరకు వచ్చినాయి. ఆ ముందరకు వచ్చిన వాళ్ళతో నేను ఏం మాట్లాడాలి నాకు అర్థం కాదు. నాకు టైం పట్టింది, ఫస్ట్ డే ఎట్లున్నా లాస్ట్ డే వరకు ఫరక్ వచ్చింది, నాకు ఫరక్ జమాన్ ఆస్మాన్ ఫరక్ వచ్చింది. సో నేను ముందు మింగిల్ అవుతానంటే ఇక్కడ చిన్న పంచులు అయితే వేసుకుంటారు. రావట్లేదు ఫోను, ఓకే ఒంటరిగా కూర్చొని మాట్లాడుతున్నా అన్నావు కదా, నేను ఉంటాను పాటలు పాడుకుంటుంటా చేస్తా, నాకు భార్య గుర్తు వస్తే పాట పాడుతాడు, పండు గుర్తు వస్తే పాట పాడుతా అంటాడు, నాకు నచ్చినట్టయితే నేను ఉంటా, ఎమోషన్ బట్టి పాటలు పాడతా పోయి నా ఇష్టం అన్నట్టు మాట్లాడుతాడు. దాని తర్వాత బేబక్క, నువ్వు కూడా నాకు 100% కనెక్ట్ కాలేదు అక్క అని అంటాడు. అంటే ఇక బేబక్క ఏమనుకుంటుంది అంటే, ఈ ఏదైతే నబిల్ ఎగ్ అడిగిండు, మిల్క్ అడిగిండు, దానికి బేబక్క కాదుకూడదు అంటది కదా, ఇంతకుముందు చెప్పిన టాపిక్, కాదుకూడదు అన్నది మైండ్లో పెట్టుకొని వేస్తున్నావా అని అంటే, లేదు అది రీజన్ అయితే కాదక్క, నాకు నువ్వు ఎక్కువ కనెక్ట్ అనిపించలేదు, 100% కనెక్ట్ అనిపించలేదు, అందుకే నీకు వేసేస్తున్నాడు. బిగ్ బాస్ విధంగా వార్నింగ్ ఇస్తాడు, సరైన రీజన్ చెప్పా, సరైన పాయింట్లు చెప్పి నామినేషన్ చేయి, ఏంది ఇది తుప్పాస్ నామినేషన్లు అంటే, లేదు బిగ్ బాస్ నాది ఇంతే నామినేషన్, నాది కరెక్టే, నా పర్స్పెక్టివ్లో నాది కరెక్ట్ అంటాడు. సరే అని బిగ్ బాస్ విధంగా లైట్లే పొరడు ఏదో అనుకుంటుండగా లైట్ అన్నట్టు బిగ్ బాస్ విధంగా అంటాడు. దాని తర్వాత యష్మి ఇద్దరితో కంపేర్ చేస్తే మీరు తక్కువ, ఇప్పుడు నాగమణికంటను చేసిండు అండ్ బేబక్క ఇద్దరు నామినేట్ చేసిండు. యష్మి గౌడ వస్తుంది, కత్తి తీసుకుంటుంది, నాగమణికంటను పొడుస్తే
మీరు డిఫైన్ మంచిగా చేసుకోలేకపోయారు. బేబక్క అంటే డిఫైన్ చేసుకుంది, మీకు పెట్టిన పాయింట్లో మీరు ఎక్కువ డిఫైన్ చేసుకోలేకపోయారు, అందుకే మిమ్మల్ని నామినేట్ చేస్తున్నాను కూర్చోపడేస్తుంది. దాని తర్వాత భాష వస్తాడు, మణికంఠన్ అండ్ బేబక్ అని ఇద్దరు నామినేట్ చేస్తాడు. ఇక్కడ రూల్స్ పెడితే బిగ్ బాస్ పెట్టాలి, లేకపోతే చీఫ్ పెట్టాలి. మనం రూల్స్ డిసైడ్ చేయకూడదు, గేమ్ కంట్రోల్ చేయకూడదు. ఇది నాగమణికంఠకు నామినేషన్ పాయింట్ చెప్తాడు. నేను ఫీల్ అయ్యింది ఏంటంటే నువ్వు గేమ్ని కంట్రోల్ చేస్తున్నావు అనిపిస్తుంది. ఎందుకంటే నువ్వు అందరి గేమ్ని కంట్రోల్ చేస్తున్నావు, అందరు మైండ్ రీడ్ చేస్తున్నావు అంటే నిజంగా ఓ విధంగా నాగమణికంఠ ప్రతి ఒక్కరు మైండ్ రీడ్ చేస్తుండు, ఎప్పుడు మైండ్ గేమ్ ఆడుతాడు. ఎందుకంటే నేను ప్లేయర్ అంటే నువ్వు ప్లేగా కానీ ఎంపైర్ కాకంటాడు. అంటే ఇంగ్లీష్లో చెప్తాడు, యూ ప్లే బట్ డోంట్ బీ ఎంపైర్ అంటాడు. నువ్వు ఇట్లా పోయేదాన్ని ఇట్లా పో అని చెప్తావు, నువ్వు గేమ్ ప్లాన్ని మారుస్తున్నావు, నాకు నచ్చలేదు. బిగ్ బాస్ ఏదైనా ఉంటే డిసైడింగ్కి బిగ్ బాస్ బిగ్ బాస్ వాళ్ళని ఉన్నత స్థానంలో పెట్టిండు, ఎవరిని చీఫ్లని. నువ్వు వాళ్ళనే ఏమన్నావు, నువ్వు నీకు సారీ 1 సెకండ్ బిగ్ బాస్ అందరు లేదు అన్ఫిట్. ఇప్పుడు నైనికని అన్ఫిట్ అన్నాడు, నువ్వు అన్ఫిట్ అనడం నాకు నచ్చలేదు, నువ్వు అన్ఫిట్ అనడం నాకు క్లారిటీ కాదంటాడు. నెక్స్ట్ వచ్చేసి ఓకేనా అంటే నేను మెచ్యూరిటీ సారీ క్లారిటీ ఆఫ్ థాట్ మనిషి ఏదో నేను నామినేట్ చేస్తే అక్కడ మీరు ఏంటని నాకు అర్థమైపోతుంది. ఓకేనా అంటే మీరు అంటే క్లారిటీ థాట్స్ లేని వాళ్ళతో క్లారిటీ థాట్స్ ఉన్న వాళ్ళ మీద నామినేషన్ చేస్తే మీరు ఏందో అర్థమవుతుంది నాకు అని. ఓకేనా అంటే ఓకేనా అడుగుతున్నా, ఓకే కాదు అని మామూలు కాదు భాష అంటే మనకంటే అంటాడు. పులి స్టాప్కి కామాకి తేడా లేని వాళ్ళతో నేను మాట్లాడి వేసిన అంటాడు. భాష ఓకే లైట్ తీసుకో, ఆ పాయింట్ ఓకేనా అంటారు, ఓకే అయిపోతుంది. తర్వాత భాష బేబాక్ వేస్తాడు నామినేషన్ పాయింట్. ఫుడ్ విషయంలో నాకు నచ్చిన విషయం ఏంటంటే అక్కడ సీతకి ఫుడ్ నచ్చలేదు, తను ఒక ఎగ్ వేసుకుంటూ అంటుంది, ఇంకేదో కర్రీ వేసుకుంటా. తినడానికి నో చెప్పడం కరెక్ట్ కాదనిపించింది. తిండి విషయంలో నాకు నచ్చలేదు, ఎందుకంటే బిగ్ బాస్ అలా చెప్పలేదు, తిండి తినొద్దని రూల్ బుక్లో కూడా రాసలేదు కదా, ఇక్కడ స్ట్రిక్ట్గా ఉండాలని రూల్ బుక్లో లేదు కదా, నాకు నచ్చలేదని చెప్తాను. మీరు స్ట్రిక్ట్గా ఉండాలనుకుంటున్నారు, బట్ అది కరెక్ట్ కాదు, రూల్ బుక్లో అలా కూడా రాయలేదని చెప్పిన. సో మీరు కూడా కంట్రోల్ చేస్తున్నారు అనిపిస్తుంది. వండొద్దు, ఒకటి పూటకి ఒకటే కర్రీ ఒకటే అన్నం, అది కాకపోతే వేరే తినొద్దు, మళ్ళీ ఇంకో పూటకే వండుకోవాలి, ఇంకో పూటకే తినాలని మీరు మాట్లాడడం కరెక్ట్ కాదని చెప్పేసి మన ఆర్జే శేఖర్ మాణిక్ భాష ఈ పాయింట్ డిఫైన్ చేశాడు. బేబాక్ అంటది, మనం పడుకుందాం అన్నప్పుడు ఏం డిసైడ్ అయి ఉంటామంటే పూటకి మనం పనులు డిసైడ్ చేసుకున్నప్పుడు ఏమనుకున్నాం, పూటకోటి కర్రీ వండుకోవాలి, పూటకోటి అన్నం అంటే ఏదైతే ఫుడ్ అనుకుంటాం అదొకటి ప్రిపేర్ చేసుకోవాలి, ఇండివిజువల్గా వండుకోవద్దని డిసైడ్ అయ్యాను. ఆ విషయంలో నేను కఠినంగా ఉన్నాను, అది స్ట్రిక్ట్గా చెప్పిన రేపు పొద్దుగల రేషన్ జరపకపోతే నన్నే అడుగుతారన్న ఒక ఉద్దేశంతో నేను గట్టిగా అన్నాను. కానీ లేకపోతే నాకు ఒక ఫుడ్ లాగేసుకొని తింటే అంటే ఫుడ్ పెట్టకుండా ఉంటే నాకేమైనా సంతోషాన్ని ఇస్తుందని ఆమె అంటుంది. ట్రిగ్గర్కి ఎక్స్ప్లెయిన్ కరెక్ట్ కాదు. ఓకే నైనిక అదే ఇద్దరు వాదన విన్నాక నైనిక వస్తుంది, కత్తి తీసుకొని కసకన వస్తుంది. నువ్వు అన్ఫిట్ అన్న పాయింట్ ఎవరెవరి పర్స్పెక్టివ్ వాళ్ళకి, బట్ నాకు మాత్రం ట్రిగ్గర్ అయింది. అక్కడ భాష గారి ట్రిగ్గర్ అయింది, ఇక్కడ నాకు ట్రిగ్గర్ అయింది. సో అందుకే నేను నామినేషన్లో పంపిస్తున్నాను అని చెప్పేసి కూర్చేస్తాను. దాని తర్వాత ఇక అయిపోయింది. బిగ్ బాస్ బ్రేక్ అంటే బయటకు వచ్చి మాట్లాడుకుంటే విష్ణుప్రియ నన్ను ప్రేమించరా అని కాఫీ ఇస్తుంటారు. ఈ కాఫీ సీన్ ఎందుకు చూపించారంటే తర్వాత బేబాక్ వచ్చేసి నువ్వు కిచెన్లో ఏం హెల్ప్ చేస్తావు కానీ కిచెన్ నుంచి అన్ని తీసుకుంటున్నావు అన్న సెన్స్లో నామినేషన్ పాయింట్ వేస్తుంది కాబట్టి ఈ సీన్ చూపించారు. ఈ సీన్లో బేబాక్ అండ్ అప్పుడే శేఖర్ భాష వస్తాడు, నువ్వు బర్త్డే అయినా నా మీద నన్ను నామినేట్ చేసినావు కదా, నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నా, ఓకే నా మిస్టేక్స్ నాకు చెప్తున్నావు కదా, ఇప్పటి నుంచి నేను అట్లా ఉంటాను, ఎట్లా ఉండాలని మాట్లాడుకుంటారు. దాని తర్వాత విష్ణుప్రియ కాఫీ బేబాక వస్తుంది, పృథ్వీ అండ్ నబిల్ని ఇద్దరిని నామినేట్ చేస్తుంది. కిచెన్ నుంచి ఏం కావాల్సిన అడుగుతావు, బట్ రిటర్న్ ఏం చేస్తలేవు, నువ్వు ఏం చేయట్లేదు, సో నీ ఇన్వాల్వ్మెంట్ లేదు అని అంటే మనోడు అంటాడు, నేను కిచెన్ డ్యూటీకి వచ్చిందే ఇయ్యాల, లైవ్లో జరిగింది, నేను కిచెన్ డ్యూటీకి వచ్చిందే ఇయ్యాల, నేను కిచెన్లో ఎప్పుడున్నా నేను నా డ్యూటీ కిచెన్ డ్యూటీ నాది కానప్పుడు నేను నీకు వచ్చి హెల్ప్ చేస్తాను. అవును నాకు అందరూ వచ్చారు, ఏదో హెల్ప్ చేయాలన్నా ఏదో ఒకటి హెల్ప్ చేయాలని అడిగారు, కానీ నువ్వు మాత్రం నన్ను ఏం అడగలే అంట. బేబాకి ఇది ఒకటే మైండ్లో పెట్టుకోవద్దు, నువ్వు నన్ను ఏం అడగాలంటే నేను ఎందుకు చేయాలి, నా ఇన్వాల్వ్మెంట్ ఎందుకు లేదు, ఉంది కిచెన్లో హెల్ప్ చేయట్లేదు నువ్వు, నేను ఎందుకు హెల్ప్ చేయాలి అని మనం గట్టిగా అడుగుతాడు. కొంచెం రూడ్గా మాట్లాడతాడు కాబట్టి అందుకే ఎపిసోడ్లో సారీ అక్క అంటాడు, కాలేడా మొక్కుతాడు. అది సిచ్యువేషన్, చాలా రూడ్గా మాట్లాడతాడు. కిచెన్లో కాఫీలు టీలు పెట్టడానికి మేము ఉన్నామా, ఇంతకుముందు నువ్వు తాగుతున్న కాఫీ కూడా నేను పెట్టింది అంటది. అమ్మ ఫుడ్ కాడ వచ్చిన లీడర్ రాదని నాకు అనిపిస్తుంది నిజంగా. బిగ్ బాస్ అంటే ఫుడ్ ఆ కాఫీ విష్ణుప్రియ ఇస్తుంది, ఆ విష్ణుప్రియ ఇచ్చిన కాఫీ కూడా ఈమెనే పెట్టింది, ఆ లొల్లి పంచాయతీ. దాని తర్వాత బేబాక్ వస్తుంది, నబిల్ నువ్వు ఆ పాయింట్తో నామినేషన్ నిన్ను ఆ పాయింట్తో నామినేట్ చేయడం కాదు, నువ్వు కూడా కొంచెం యాక్టివ్గా తక్కువ ఉన్నావు,
నాతో కనెక్షన్ తక్కువ ఉంది, నేను కొంచెం యాక్టివ్గా ఉండాలి, హౌస్ మొత్తం కలిసిపోతుంది, కొంచెం యాక్టివ్గా ఉండాలి. సో అందరితో కలిసిపోయినట్టున్నా నువ్వు కొంచెం యాక్టివ్గా అనిపించాలి. అదే ఏదైతే వాయిస్ రేజ్ చేయలేడు కదా మనోడు చీఫ్గా సెలెక్ట్ చేయనప్పుడు, సో నువ్వు వాయిస్ని గొంతు ఎత్తి వద్దిల్లాలని మాట్లాడాలని చెప్పింది. నీలో స్పిరిట్ రావాలి, ఇంకా చాలా మొత్తంగా రావాలనుకుంటున్నావు అటు ఉండాలి. మీరు చేసిన నామినేషన్ పాయింట్ కరెక్ట్ కాదు. కనెక్షన్ లేదు, యాక్టివ్గా ఉండాలని నాకు ఇస్తారా మీరు నామినేషన్, ఇది కరెక్ట్ కాదు అన్నాడు. నువ్వు కనెక్షన్ లేదని వేసినావు నాన్న. ఏమో ఇంకా అనిపించింది నేను అన్ని పనులు యాక్టివ్గా ఉన్న కిచెన్లో కూడా అన్ని పనులు చేస్తున్నా, కానీ నన్ను తీసుకునేటప్పుడు యాక్టివ్గా లేనని నామినేట్ చేస్తున్నారు, ఇది కరెక్ట్ కాదు అని అంటాడు. సారీ, నిఖిల్ వస్తాడు. నిఖిల్ వచ్చి పృథ్వీకి అంటే చాకు కూర్చుతాడు. కూర్చోమంటాడు అంటే నువ్వు మాట్లాడేది కరెక్ట్ కాదు, నువ్వు చేసేది కరెక్ట్ కాదు, అంత అగ్రెసివ్గా మాట్లాడాల్సిన అవసరం లేదు, అంత నువ్వు హైపర్ అయినప్పుడు కంట్రోల్ తప్పుతున్నావు, అందుకే నీకు ఈ నామినేషన్ పనిష్మెంట్. ఆమె ఏమన్నదని అంత అంటే మనోడు చాలా రేజ్ అవుతాడు, మీకు ఎపిసోడ్ చూసి అర్థమైంది. సో చూద్దాం రేపటి నామినేషన్స్ ఎట్లుంటే. అభయ్ నవీన్ నామినేషన్స్ మాత్రం నాకు నచ్చిన ముందే చెప్తున్నాను, నేను లైవ్లో చూసిన కాబట్టి. సో మీకు ఈ రోజు నామినేషన్ పాయింట్లు ఎవరెవరు కరెక్ట్ అనిపించింది, ఈ లొల్లి పంచాయతీలు ఏంద్రా లొల్లి ఏంద్రా కథ అని మీకు ఎవరికి అనిపిస్తుంది ప్లీజ్ కమెంట్ చేయండి. సో కొత్తగా వస్తున్నారు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నేను శ్రీకాంత్ రెడ్డి, సైనింగ్ ఆఫ్, జై హింద్.